మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని వాక్యమును ధ్యానిందాము. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయము 9వ వచనం. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను, మైదానం మీద నడిచినట్లు వారిని అగాధ జన్మలలో నడిపించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలు ప్రయాణమును గూర్చి వ్రాయబడింది. ఐగుప్తు చెర నుండి వారిని విడిపించాడు దేవుడు. వారి శ్రమను ఆయన చూశాడు. వారి కష్టాన్ని, కన్నీరును, దుఃఖాన్ని ఆయన చూసి మోషేను, అహరోనును పంపించి ఆ ఐగుప్తుని చెరసాలను విడుదల చేసి ప్రయాణము చేస్తూ వస్తూ ఉండగా ఎర్ర సముద్రం వారికి ఎదురైంది. వెనక ఫరో సైన్యము తరుముతూ ఉన్నారు. ఎదర చూస్తే సముద్రం ఉన్నది. ఇటు తోచని పరిస్థితిలో వారు మోషేతో మాట్లాడుతూ ఉన్నారు. మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తుంటున్నాడు, భయపడవద్దు, ఇప్పుడు చూసిన ఐగుప్తులను ఇంకెన్నడూ మీరు చూడరని ధైర్యం ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, అవును, ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులను బట్టి వెనక చూసిన, ఎదురు చూసిన జీవితాలలో శ్రమలే, కష్టాలే, మనస్సులో నెమ్మది లేకుండా ఏమిటి పరిస్థితులని కృంగిపోయే పరిస్థితుల్లో గుండా ప్రయాణము చేస్తూ ఉన్నారా? ఈ ఉదయకాలము దేవుడు మాట్లాడుచు ఉన్నారు. సముద్రమును మోషే మర్రపెట్టగా కర్ర ఎత్తమని పాయలు చేసి గద్దించాడు దేవుడు. ఆయన గద్దింపునకు సముద్రము 2 పాయలుగా మారిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు మైదానం మీద నడిచినట్లుగా వారు సముద్ర అగాధములు నడిచినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇటు తోచని పరిస్థితుల గుండా, శ్రమల గుండా ప్రయాణము చేస్తున్నావేమో. ప్రియ సోదరి సోదరుడా, దేవుడి ఉదయకాలము నీతో మాట్లాడుచున్నాడు. నీకొచ్చిన శ్రమను బట్టి, నీకొచ్చిన బలహీనతను బట్టి, రోగాన్ని బట్టి భయపడుతున్నావా? దేవుడు మార్గము సరళము చేయగల సమర్థుడై ఉన్నాడు గనుక ఆయన మీద ఆనుకోవాలి, ఆయనకు మొర్ర పెట్టాలి. ఆయన సన్నిధిలో మన కష్టాన్ని చెప్పినప్పుడు ఆయన ద్వారాలు తెరిసే దేవుడై ఉన్నారు. ఆయన ఇశ్రాయేలు ప్రజలను గూర్చి, తన బిడ్డలైన ఇశ్రాయేలును గూర్చి సముద్రమును కూడా ఆయన గద్దించవలసి వచ్చింది. హల్లెలూయా! మానవుని పట్ల ఎంత అతీతమైన ప్రేమతో ఆయన ఉన్నాడో ఒక్కసారి ఆలోచన చేయాలి. అంతగా ప్రేమించిన దేవుడి ఉదయ కాలము మనలందరినీ ప్రేమిస్తున్నాడు. మన సమస్యలు ఆయన చూస్తున్నాడు. మన ప్రతికూల పరిస్థితులని మార్చడానికి సిద్ధపడుతున్నాడు. గనుక మీ యొక్క భారమంతా ఆయన మీద వేయండి. ఇశ్రాయేలుకు క్షేమమిచ్చిన దేవుడు మనందరికీ క్షేమమిచ్చి ముందుకు నడిపిస్తారని వాగ్దానము చేస్తున్నాడు. గనుక ఏ కష్టమైన బాధ అయినా మనుషులకు చెప్పుకోవటం కాదు, కానీ దేవునికి చెప్పుకొని జయం పొందటానికి విశ్వాసము కలిగి ఉండండి. పరిశుద్ధాత్మ సహాయం కోరండి. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడుతూ వస్తున్నారు. నాయనా, నాడు ఇశ్రాయేలు ప్రజలు ఏమీ చేయలేని పరిస్థితులు నీకు మర్రపెట్టగా మీ కుమారుని మొర ఆలకించి ప్రభువా, సముద్రమును నాయన గద్దించి సముద్రమును 2 పాయలుగా మార్చి నీ బిడ్డలైన వారిని తోడుకుని వచ్చారు. నాయన క్షేమకరమైన ప్రయాణం ఇచ్చారు. నెమ్మదిని, మనశ్శాంతిని కలగచేశారు. అలాగే మా జీవితాల్లో కూడా ఈ వాక్యం ఎంతమంది తింటున్నారు, ఏ కష్ట పరిస్థితులు గుండా ప్రయాణము చేస్తున్నారు, ఏ సమస్య వారిని ఎంటాడుతుందో, ఏ అప్పులు బాధలతో వారు ఉన్నారు, నాయన ఏ కష్టం వారిని వెంబడిస్తుందో, ఈ దినాన్న ప్రభా సమస్య నుండి విడుదల దయచేసి క్షేమము, నెమ్మది వారికి అనుగ్రహించమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక.